నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు మహిళా కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో 230 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో ఇంటెల్ సర్వీస్, ఐటీ సొల్యూషన్స్, వీల్స్ ఇండియా లిమిటెడ్, బ్లూ స్టార్ క్లైమేటిక్ లిమిటెడ్, గ్రీన్ టెక్ పీవీటీ లిమిటెడ్ కంపెనీలు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. జాబ్ మేళాలో ఉపాధి అవకాశాలు పొందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తన నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి సుమారు 230 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అందుకు ముందుకు వచ్చిన కంపెనీల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. చదువుకున్న యువత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వారిలోని నైపుణ్యాలను పెంపొందించుకుని ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాలు వచ్చేది అంతే తప్ప ఇట్లా పబ్లిక్గా ఒక జాబ్ మేళా కండక్ట్ చేసి ఎవరికి సంబంధించిన ఉద్యోగం ఏం కావాలని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నాకు తెలిసి గత 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిస్థితి లేదు. అది వాస్తవం, అది మీకు తెలియాలి. ఎందుకంటే మీరు చదువుకొని పిల్లలు కాదు, మేము రాజకీయాలు చెప్పే విధంగా పాపం ఏమి లేని వాళ్ళకి మేము అబద్ధాలు చెప్తే ఇదే పరిస్థితి లేదు. మీ అబద్ధాలు కూడా మీకు చెప్పినా మీకు తెలుసు, ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలు మీరు పరిస్థితి చూస్తుంటారు. ఈ 5 సంవత్సరాల్లో గెలిచినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచినటువంటి ఈ యొక్క 7 నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రగతి కూడా మీరు చూస్తుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే జనరేషన్ మీరే ముఖ్యం తల్లి, ఎందుకంటే రాబోయేది మీరే. మా గత వయసులో అయిపోయి మేము ఒకే నెక్స్ట్ ఉంటాం, తర్వాత మా పరిస్థితి అయిపోతుంది. తర్వాత మీరు రావాలి, వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ నిరుద్యోగులు ఎవరు ఉండకూడదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు రావాలి. ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టి అనేక కంపెనీలు స్థాపిస్తే ఇక్కడ చదివేటువంటి మనం ఎక్కడికో చెన్నైకో బెంగళూరుకో ఎక్కడికో పోయి జాబ్ చేయకుండా మనం పుట్టిన దగ్గరే మన దగ్గర జాబ్ చేస్తే మనకి సంతోషం. అంతే కాకుండా మనం వెళ్ళి చెన్నైలోనూ బెంగళూరులోనూ మనం వెళ్ళి అక్కడేదో ఒక రూమ్లో ఉండి మనం ఏమవుతామని తల్లిదండ్రుల ఇంట్లో ఆందోళన కలిగి ఎప్పుడూ 24 గంటల ఫోన్తో టచ్లో ఉండి ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కాకుండా మన దగ్గర లోకల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి దగ్గర ఉన్నటువంటి సూరూరుపేట దగ్గర అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మాట్లాడి అలాగే మన లోకల్ గారి చొరవతో ఈ యొక్క జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నాం తల్లి. ఒకటి చెప్తానమ్మా, ఒకవేళ ఈ జాబ్ మేళాలో ఈ 350 మందిలో మీరు లేకపోతే మీరు ఏమి డిజర్మెంట్ చెప్తామమ్మా. త్వరలో మరొక 1000 మందికి ఉద్యోగాలు జాబ్ మేళా నారా లోకేష్ గారి కోరిక మేరకు ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తుంటారు. మీరందరూ చూసుంటారు, యువ నాయకుడు నారా లోకేష్ యువకాలంలో చెప్పాడు 20 లక్షల ఉద్యోగాలు మేము వస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో మేము ఫిలప్ చేస్తామని చెప్పాడు. దాని ప్రకారం దాదాపు 6-7 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఫిలప్ చేశాడు. ఇంకా కూడా ఉద్యోగాలు ఫిలప్ చేసే విధంగా ఈ విధమైనటువంటి జాబ్ మేళాలు కండక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉద్యోగాల్లో చేర్చుకునే పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మనం పనిచేయాలా, మన తల్లిదండ్రులని చూడాలా. ఇంకా దీనికన్నా బెటర్ నీకు ప్లేస్మెంట్ వస్తే దాంట్లో జాయిన్ అవ్వాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకటి ఆలోచించామమ్మా, మనం చదువుకున్న దానికి అలాగే స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ అంటే ఏదో దాంట్లో మనం నైపుణ్యం చెందుతాం, అట్లా కూడా ఇబ్బందికరం వాతావరణం. అలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఈ ముఖ్యమంత్రి గారిని జైలు వేసిన దూరం మీకు తెలిసి అన్యాయం. అంటే ఇప్పుడే చెప్పాడు ప్రిన్సిపల్ గారు 30 ల్యాప్టాప్లు ఇచ్చాడు దానికి మీ కాలేజీ, అట్లా టైంని అరెస్ట్ చేశారు. అంటే ఈ కూడా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేయాలని మీకు ల్యాప్టాప్ ఇవ్వకూడదా? చూశారు అన్యాయంగా పెద్దాన్ని అన్ని రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మేము చూసినటువంటి విషయం. కాబట్టి రాజకీయాలు కానీ ఒక రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు చేస్తున్నటువంటి ఒక మంచి నాయకుడిని ఆ విధంగా జైల్లో పెట్టడం అనేది మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా అందరూ తెలుసుకునే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి ఈరోజు ఇక్కడ అధికారం ఇచ్చారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం.
మీకు నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు ఎప్పుడు ఏ పార్టీలో ఉండొచ్చు, మీ ఇంట్లో ఎవరున్నా ఉండొచ్చు, మనకి సంబంధం లేదు. మీకు ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరైనా పార్టీ అందరూ ఒకే పార్టీ ఉండరు, రకరకాల పార్టీలు ఉంటాయి, కానీ మీకు ఉద్యోగం ఇచ్చింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా పరిశ్రమలు ఇక్కడ తీసుకొని వచ్చి ఒకచోట తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గతంలో ఎవరున్నా సరే ఏ పాలకులైనా మీకోసం ఈ విధమైన ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చదువుకున్నారు కాబట్టి అది మీకు అందరికీ గుర్తుపెట్టుకున్నామా, ఈరోజు మీరు చిన్న ఉద్యోగంలో చేరినా పెద్ద ఉద్యోగంలో చేరినా అవకాశం ఈరోజు జాబ్ మేళా పెట్టాం కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. జాబ్ మేళా లేకపోతే మీరు ఇక్కడికి వచ్చే పరిస్థితి. మీకు ఉద్యోగం కావాలంటే రాజకీయ నాయకుల చుట్టూ తిరగాలి, తెచ్చుకొని సార్ నేను ఇక్కడికి చదివాను, నేను ఎంబీఏ చేశాను సార్, నాకు జాబ్ ఇప్పించాను అంటే మేము తెప్పించుకుంటూ ఉంటాం. మేము ఈరోజు రేపు రా ఎందుకంటే మేము వాళ్ళతో మాట్లాడు మీరేమంటారు, ఎమర్జెన్సీ చేసేవాళ్ళే పని అయిపోతాం అనుకుంటాం, కానీ జరగదు. ఈ విధంగా బహిరంగంగా అన్ని కంపెనీలు ఇక్కడ పెట్టి ఇక్కడ మీ టాలెంట్ ఉపయోగించి ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా సాధ్యపడదు. ఇది అసలైనటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి మీద. అంతేగాని ఎమ్మెల్యే రికమెండేషన్ ఉద్యోగాలు చెప్తే మీకు అది మంచిది కాదు భవిష్యత్తు. ఎందుకంటే మీ టాలెంట్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తేనే మీరు నిజమైనటువంటి ఉద్యోగస్తులు, నిజమైనటువంటి ఎంపికదారులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా అది స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మీరందరూ కూడా మంచి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి తల్లిదండ్రులు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి నాకు రిక్వెస్ట్ అండి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఎన్నో అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఈరోజు 4 కంపెనీలు పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానంతా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు కలెక్టర్ గారితో చర్చించి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడానికి పూర్తి చొరవ తీసుకున్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వేదిక మీద పెద్దలకు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఉద్యోగాలు కావాలని ఇంటర్వ్యూ చేసి మీకు అందరికీ ఆశీర్వాదాలు, పెద్దలకి నా నమస్కారాలు తెలియజేస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరెవరు వారిని ఈ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత పొందుతున్నారు వారందరికీ కూడా ఉద్యోగాలు కలిగజేయాలా. మన యొక్క గూడూరు నియోజకవర్గం చుట్టూ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఉద్యోగస్తులు కూడా మా యొక్క నియోజకవర్గం నుంచి ఎంపిక చేసి పంపించాలని ఆలోచించి శాసనసభ్యులు గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మనం 230 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 4 కంపెనీలు వచ్చి మనం ఈరోజు ఇంటర్వ్యూకి 1000 మంది కూడా వచ్చి ఉండొచ్చు, కొందరు మనం సెలెక్ట్ కాలేకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ టైం కూడా అనేటువంటి ముఖ్య అతిథి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గూడూరు శాసనసభ్యుల వారికి, అదేవిధంగా పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సేవంకర్ కుమార్ గారికి, ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు హనుమంతరావు గారికి, సార్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా మన శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సెలెక్ట్ అయినటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 2014 నుంచి 19 వరకు మన శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఆ రోజు ఇదే కాలేజీ కాంపౌండ్లో పెద్ద మెగా క్యాంప్ పెట్టారు. ఆ రోజు సుమారుగా 1000 మంది వరకు కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఆ రోజు లక్షలాది రూపాయలు భోజనాలతో సహా వచ్చిన కంపెనీ వారికి అయితేవి, వచ్చిన నిరుద్యోగ యువతి యువకులకు అయితేవి ఆ రోజు ఉదయం 10 గంటలు స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు నిరంతరం ఏర్పాటు చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ కంపెనీస్ అన్ని ఇక్కడ మనం కండక్ట్ చేయాలి. నిరుద్యోగ యువతకి ఏదైతే ప్రామిస్ చేశారో గవర్నమెంట్ వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్ల పీరియడ్లో చేయాలని ఆ దిశగా ముందుకు వెళ్తూ అడుగులు వేస్తూ ఈ కార్యక్రమం ఇది 2వసారి మనం ఇక్కడ జరుపుకోవడం. లాస్ట్ టైం కూడా ఒక
ఒక 70 to 80 మెంబర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు కూడా మంచి అవకాశాలు వచ్చేసారి ఇప్పుడు డైరెక్ట్గా పర్యవేక్షించారు. సో మళ్ళీ సార్ ఇప్పుడే మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడ మీకు మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక మెగా జాబ్ మేళా మళ్ళీ కండక్ట్ చేస్తాము అని చెప్పారు. సో ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీరు ఈ లోపల స్కిల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకుని తీసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాను సార్, మనకు ఏపీఎస్ఎస్డిసి ట్రైనింగ్ సెంటర్ ఉంది. 30 ల్యాప్టాప్స్ 30 ట్యాబ్స్తో మనం వాటిని రన్ చేస్తాం. ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా టాలీ కోర్సెస్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. సో ముందు కూడా ఓన్లీ విద్యార్థులకే కాక బయట నుంచి కూడా వచ్చి నిరుద్యోగ యువత ఇక్కడ ఉపాధి పొందడానికి కావాల్సిన నైపుణ్యాలను డెవలప్ చేసుకోవాలని ఇప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన తప్పకుండా ఆ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. సో మరొకసారి ఈ కళాశాలని జాబ్ మేళాకు వేదికగా తీసుకున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. అయితే గౌరవ ఎమ్మెల్యే సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని పాసం సునీల్ కుమార్ సార్ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్కి అనుగుణంగా మీరు ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా లెటర్ అడ్రస్ చేసి కలెక్టర్ గారికి సో ఇక్కడ మీరు వాటన్నిటిని స్ట్రెంథైన్ చేసి మా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరికీ ఉపాధి అవకాశాలు మెరుగ్గా కల్పించి ఇక్కడ 6 నెలలకు ఒకసారి కనీసం పెద్ద ఎత్తున జాబ్ మేళాస్ కండక్ట్ చేసి యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కలెక్టర్ గారిని డిసెంబర్ 24వ తారీఖున కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అవ్వడం తర్వాత ఈరోజు ఇక్కడ చిన్న జాబ్ మేళా ఒక 8 కంపెనీస్తో నిర్వహించుకుంటున్నాం. దాదాపు 350 వేకెన్సీస్ ఉన్నాయి సార్. ఇక్కడ ఈరోజు 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎలిజిబిలిటీ సార్. సో ఇందులో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మనం చూశారు సార్, కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. దాదాపు 350 వేకెన్సీస్కి ఈరోజు సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్ సాయంత్రం దాకా. ఇంకా కూడా తమ పరిధిలో ఉండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండేషన్ మనకి రిఫరెన్సెస్ ఏదైనా ఉంటే మేము ప్రిపేర్ చేస్తాం సార్. నెక్స్ట్ తమరు డేట్ ఇస్తే సార్ మేము పెద్ద ఎత్తున ఒక 20 కంపెనీస్తో మనం 5వ క్లాస్ నుంచి చదువుకొని పీజీ వరకు ఖాళీ ఉన్న వాళ్ళకి సార్ డిగ్రీ నాన్ డిగ్రీ టెక్నికల్ వాళ్ళకి ఇక్కడ మనం పెట్టిన ఏరియాస్లో పెట్టి ఒక పెద్ద జాబ్ మేళా పెట్టి శ్రీశక్తిలో ఉన్నటువంటి ఉన్నాయి సార్ ప్రజలు. మత్స్యకారుల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకుని కేంద్ర మరియు రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PMMSY కార్యక్రమం గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం, వాకాడు, తుపిలి, దుగ్గరాజపట్నం, ముట్టెంబాక, మెలగనూరు పంచాయతీల్లోని చెరువు ఆయకట్టులో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో సాగునీటి సంఘ అధ్యక్షులు చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి నాయక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల మత్స్యకారులకు జీవనోపాధి కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారని, మొత్తం వాకాడు మండలంలోని 61,000 చేప పిల్లలు వదిలామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు ఉపయోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు అధ్యక్షులు చల్ల జనార్దన్, శివప్రసాద్ నాయుడు, చింత పరందామిరెడ్డి, సన్నారెడ్డి కృష్ణారెడ్డి, తిరుమూరు శ్రీనివాసులరెడ్డి, సతీష్ కుమార్, కె రమణయ్య, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరి మధుసూదన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, తుమ్మల మోహన్ నాయుడు, దోసకాయల కృష్ణమూర్తి, గోపీనాయుడు, రాజయ్య, మహేంద్ర, ఫిషరీస్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము కొండాపురం బిగ్ ట్యాంక్కి PMMSY పథకం 2024-25 సంవత్సరానికి గాను 14,100 చేప పిల్లలను మన ఏవైతే ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో వాటికి ఎస్సీ, ఎస్టీలు వాళ్ళ లైవ్లీహుడ్ పెంచడానికి, వాళ్ళ జీవనోపాధి కోసము మన హానరబుల్ సీఎం గారు ఎంతో కృషి చేసి ఉన్నారు. కాబట్టి మన వాకాడు మండలంలో ఉన్న ప్రతి సొసైటీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి సొసైటీకి మేము ఈ చేప పిల్లలు PMMSY పథకం ద్వారా ఉచితంగా ప్రతి చెరువుకి పోసి వాళ్ళ లైవ్లీహుడ్ పెంచాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ తరఫున, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరి తరఫున హానరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాకాడు మండలంలో PMSSY ద్వారా ఈరోజు చేప పిల్లలు వాకాడు మండలం 60,000 పైచీలకు వదలడం జరిగింది. దీనికి మా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కృషి
ఎంతో ఉంది. అదేవిధంగా స్టేట్ సీఎం గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే మత్స్యకారులకి జీవనోపాధి కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. స్టేట్ వైడ్గా అన్ని చెరువుల్లో వదులుతున్నారు. ఈరోజు వాకాడు మండలంలో మాత్రం 60,000 పైచిలకు కొండాపురం, వాకాడు, తూపిలి, దుగరాజుపట్నం ఈ చెరువుల్లో వదలడం జరిగింది. ఈ సమగ్ర రక్షణ జరిపి రేపేందంటే 2-3 నెలలకి మత్స్యకారులకి జీవనోపాధికి అవకాశం వచ్చేదానికోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో ఈ చేప పిల్లలు వదిలే దాంట్లో మేము పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొండాపురం గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద చెరువులో అంటే బిగ్ ట్యాంక్ అని అంటారు. ఈ చెరువులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ తిరుపతి జిల్లా PMMSY పథకం కింద 2024-25 కింద ఉచితంగా చేప పిల్లలు 14,000 చేప పిల్లలను ఈ పెద్ద చెరువులో వదలడం జరిగింది. ఈ వదిలిన దానివల్ల ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి ఉపాధి కల్పిస్తూ వీళ్ళు మంచి ఆదాయాన్ని పొందాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం గవర్నమెంటు ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. ఫస్ట్ సారి కూడా ఈ మత్స్యశాఖకు సంబంధించిన సొసైటీలు పెట్టడం తెలుగుదేశం ప్రభుత్వమే చేసిందని చెప్పాలి. ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని ఎస్టీలకి ముఖ్యంగా యానాది గిరిజనులకి సపోర్ట్ చేసినారు ఆ రోజుల్లో. ఈరోజు వాళ్ళందరూ కూడా ఎస్టీలు అయితేనేమి, బీసీలైతేమి, ఎస్సీలు కూడా అందరూ కూడా దీన్ని ఉపాధిగా చూపించింది గవర్నమెంట్. కాబట్టి మీరు మంచి లబ్ధి పొందుతారని, మంచి ఆదాయాన్ని పొందుతారని, ఈ గవర్నమెంట్కి కూడా పలానా గవర్నమెంట్ ద్వారా మేము ఇంత లబ్ధి చేకూరినాము అనే ఒక సంతృప్తి మీలో కలుగుతుందని మేమంతా మనస్ఫూర్తిగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఈ బిగ్ ట్యాంక్ విస్తీర్ణము 80 ఎకరాలు, సుమారు 80 ఎకరాలు ఉంది. ఈ 80 ఎకరాల్లో మంచి ఈ మండలానికి 61,000 చేపలను మన గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. ఇవి మత్స్యకారుల SC, ST, BC కార్పొరేషన్లకి, సొసైటీలకి ఉచితంగా జీవనోపాధి కింద ఇవ్వడం వచ్చింది. ఇవి గవర్నమెంట్లో గత 4 ఇయర్స్లో ఎప్పుడు కనిపించలేదు. ఫస్ట్ టైం మన గవర్నమెంట్ రాగానే ఈ పథకాన్ని అమలు చేసి 4-5 నెలల్లోనే దీన్ని కొంచెం లేట్ అయినా కూడా సైజులు కూడా దాని తగ్గట్టు తీసుకొచ్చి పాండ్లో, చెరువుల్లో చేయడం అయింది. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలు ఏప్రిల్ నెలాఖరు లోపల పూర్తి చేసి సేవలు అందించే విధంగా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్నటువంటి డ్రైనేజీ కాలువలను పటిష్టం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించామన్నారు. బయట వ్యక్తులు ఆసుపత్రి ఆవరణలో సంచరించకుండా బందోబస్తు పటిష్టం చేయాలని, అదేవిధంగా బయట వ్యక్తులకు సంబంధించిన వాహనాలు ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులోగా మొదటి బ్లాక్ భవనం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పరికరాల రిపేర్లు మరియు టాయిలెట్ల మరమ్మతులకు అవసరమైన నిధులు సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీలం కిరణ్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సెరీనా బేగం, వైద్యశాఖ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా అనేక విషయాలు అందరం కలిసి చర్చించాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్, కట్టినటువంటి కొత్త హాస్పిటల్ ఏప్రిల్ కల్లా మాకు అప్పచెప్పాలని చెప్పి మెగా వాళ్ళు ఇక్కడే వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఏప్రిల్లో చేస్తామన్నారు. అలాగే పోస్ట్ మార్టం రూమ్ కూడా ఏప్రిల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే ఇక్కడ లేబర్ దొరకలేదంటే లేబర్ను కూడా మనోళ్ళు ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఇక్కడ అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. ఏప్రిల్లో ఫస్ట్ బ్లాక్ హాస్పిటల్ కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్ రోడ్లో టోటల్ ఆటోలన్నీ ఆపుకున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా మల విసర్జన చేసి గందరగోళంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి అందరూ కూడా మద్దతు ఇచ్చారు. అందుకని అక్కడ ఖచ్చితంగా
అలాగే హాస్పిటల్ ఆవరణలో బయట ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పారు. ఎస్ఐ గారు కూడా చెప్పాం. ఖచ్చితంగా బయట వెహికల్స్ ఏది కూడా హాస్పిటల్లో పార్కింగ్ చేసేదానికి వీల్లేదు. ఇక్కడ ఎవరైతే పని మీద వస్తారో హాస్పిటల్కి ఆ వెహికల్స్ తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పార్కింగ్ చేసేదానికి వీల్లేదు. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ వెహికల్ తప్ప వేరే వెహికల్స్ హాస్పిటల్ ఆవరణలో ఉండకూడదని చెప్పి కూడా ఎస్ఐ గారికి కూడా తెలియజేయడం అయింది. ఎస్ఐ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తారని చెప్పారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ వాకర్స్ వస్తారు, ఇది కూడా ముచ్చేద్దాం అనుకున్నాము. కానీ మా వాకర్స్ అంతా వస్తారు కాబట్టి దానికి ఉన్నటువంటి గేటుకి చైన్ వేసి ఒక మనిషి లోపలికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నాం. త్వరలో కూడా ఏర్పాటు చేస్తాం కేవలం వాకర్స్ కోసం. లేకపోతే ఇది కూడా ఈ గేటు కూడా మూసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తాగేసి ఆటోలో కూర్చొని మందు తాగి విచ్చలవిడిగా ఇక్కడ ప్రవర్తించేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి. కానీ మా ఈ యొక్క వాకర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఒక కాలువ చాలా దారుణంగా ఉంది. మొత్తం ఇప్పుడు పోయినా కానీ ఎత్తులోతో ఉంటుంది. ఇప్పుడు కాలువ ఆ యొక్క పోస్ట్ మార్టం రూమ్ పక్కన అవతల అది ఎస్టిమేషన్ ఇచ్చి త్వరగా పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేస్తాం. అది కూడా మార్చి లోపల పూర్తి చేసేటువంటి కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చిన్న చిన్న టాయిలెట్స్ ఏమన్నా రిపేర్స్ ఉంటే అవి కూడా చేయమని చెప్పి కూడా చెప్పాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరికరాలు పనిచేసేదానికి ఎక్స్రే ప్లాంట్ పనిచేసేదానికి కూడా ఒక ₹1,00,000 అట్లా అవసరము. ఇంకో దానికి 50,000 అవసరం ఉంటే కూడా అది కూడా శాంక్షన్ చేశాం. అట్లాగే ఆరోగ్యశ్రీ కింద వచ్చేటువంటి వాళ్ళకు కూడా డబ్బులు కావాలని అవి కూడా శాంక్షన్ చేశాం. అలాగే ఇంకా ఆరోగ్యశ్రీ మీద 4 స్టాఫ్ ఇక్కడ మేము పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క తీర్మానంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. అట్లాగే గౌరవ మా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. ఇక్కడ సూపరింటెండెంట్ గారు మేము అందరం కూడా ఇచ్చినాము. ఈ యొక్క ప్రహరీ గోడకి 17 లక్షలు, అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఇచ్చినాం. అయితే మా వాళ్ళు అయితే దాదాపు 5 కోట్ల చిల్లర ఈ కొత్త హాస్పిటల్ ఫర్నిచర్ అన్నీ కూడా ఏమని చెప్పి కూడా మనం పెట్టాం. టోటల్ మొత్తం మీద ప్రతి ఒక్క హాస్పిటల్, వాకాడు హాస్పిటల్, కోట హాస్పిటల్ అన్నీ కూడా కలిసి దాదాపు 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ప్రతిపాదన పెట్టాం. ఆయన దాన్ని చూసి ఏవి ఇంపార్టెంటో ముందుగా అది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి మేము చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఆక్సిజన్, మన కరోనా అప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు. అవతల అది రిపేర్ అంటున్నారు. యాక్చువల్ రిపేర్ కాదు అది మనోడు పని చేయట్లేదు. ఎందుకంటే అది గంట పని చేస్తే 45 లీటర్లు మొత్తం డీజిల్ తాగేటువంటి కార్యక్రమం. దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల సిలిండర్ కొనుక్కునేటువంటి పరిస్థితి బెస్ట్ అని చెప్పి మనోడు సజెస్ట్ చేశారు. కాబట్టి అది ఏం చేయాలో రాష్ట్రం మొత్తం ఆపేసి ఉంటున్నారు ఆ సిలిండర్లు సంబంధించింది. ఏంటంటే అప్పుడు ఉపయోగపడింది, అప్పుడు మనం కాదనం. అప్పుడైతే చాలామంది ప్రాణాలు రక్షించింది ఆ సిలిండర్. కానీ ఇప్పుడు దానికి కూడా ప్రత్యామ్నాయంగా అది ఆపరేట్ చేయాలంటే ఆ డీజిల్ సంబంధించినటువంటి డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మరి అప్పుడైతే వాళ్ళు ఇచ్చారు కానీ ప్లాంట్ ఇచ్చారు కానీ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు కదా, మెగా వాళ్ళు ఇవ్వలేదు కదా. కాబట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చేందుకు ఒక ప్రతిపాదన కూడా చేయాలని చెప్పి కూడా సూచించాం. కాబట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చాలామంది ప్రెస్ మిత్రులు కూడా ఇక్కడికి వచ్చారు, కొన్ని సలహాలు ఇచ్చారు. హాస్పిటల్లో ఇక్కడ ఎవరన్నా సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు ₹500 డిమాండ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అందరికీ చెప్పాం, సూపరింటెండెంట్ గారికి చెప్పాం, ఆర్ఓ గారికి చెప్పాం. దయచేసి అటువంటి ప్రస్తావన రాకూడదు, వస్తే ఇబ్బంది పడతారని కూడా చెప్తున్నాం. వస్తే ఖచ్చితంగా నేనే ప్రశ్నలు పెట్టి వాళ్ళ పేర్లు ప్రెస్లో చెప్తానని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే పేదవాళ్ళ దగ్గర ఇక్కడ పోస్ట్ మార్టం చేసినప్పుడు డబ్బులు కూడా అంటే డాక్టర్స్ కాదు ఇక్కడ పనిచేసేవాళ్ళు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మేము చెప్తున్నాం, పేదవాడు చచ్చిపోయినప్పుడు అంతా డిమాండ్ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకవేళ డబ్బున్నోడు చచ్చిపోతే వాడు 10 కాకపోతే ₹100 ఇస్తాడు. అది ఏం లేనివాడు ఏమి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. అది కూడా మా డాక్టర్లకు అంతా చెప్పాము. అది కొద్దిగా సూపర్వైజర్ చేయమని చెప్పి తగ్గించమని చెప్పి కూడా చెప్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇక ఏమైనా సరే ఏమన్నా ఇబ్బందులున్నా దయచేసి మా దృష్టికి తీసుకురామని చెప్పి కోరుతున్నాం. అలాగే ప్రతి నెల 27వ తేదీ ఖచ్చితంగా హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇక్కడ తీర్మానంలో అందరూ కూడా సూచించారు. అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా పత్రికా మిత్రులు కూడా PFVS ఏమైనా ఉంటే, అట్లాగే ముఖ్యంగా ఇక్కడ శానిటరీ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకి గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు.
ఆ కాంట్రాక్ట్ అనే అతను ఎక్కడో ఉంటాడు, ఇక్కడికి రాడు. అట్లాగే 4 నెలలకు సంబంధించినటువంటి పెనాయిలు, బ్లీచింగ్ అంతా కూడా డబ్బులు గవర్నమెంట్ తీసుకుంటారు, కానీ ఈ హాస్పిటల్కి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. అది కూడా దానిపైన తీర్మానం చేశాం, అది పద్ధతి కాదని చెప్పి. అలాగే వాళ్ళకి 16,000 రూపాయలు జీతం ఇస్తుంటే దాంట్లో 11,000 రూపాయలు చేతికి ఇచ్చి మిగతా అది 5,000 రూపాయలు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి పిఎఫ్లు కూడా కట్టేటువంటి పరిస్థితి లేదు. చాలా అన్యాయం, దగా పడిపోతున్నారు పేదోడు. ఏదో అన్నాన్ని జరగక ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ దగ్గర కూడా అడుక్కు తినే వ్యవహారం చేస్తున్నారు ఏఎన్సీస్ అని చెప్పి తెలియజేసి ఈ విషయం కూడా ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, అలాగే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. ఏమైనప్పటికీ గూడూరు తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబావారి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. సాయిబాబా మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాబా ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో కొలువు తీర్చి మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా సాయిబాబా పల్లకీ సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవలు నిర్వహించారు. భక్తులు బాబా పల్లకీ సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్ రోడ్డు ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सौक्लीं कलाकृतिं सौवर्णां वरधारणीं वरसुधां भूतात्रें प्रोज्वलान्ते पुस्तकं पाशमङ्कुशधरां स्रग्भूषिताम् उज्ज्वलां वानुरीतुलां वराहर्पणकलां श्रीचक्रसञ्चारिणीं एषा विद्या మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది కందనూరు వెంకటకృష్ణయ్య, అనురాధ దంపతుల కుమారుడు నితిన్ సాయి కృష్ణ, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामो याम यादे शतमंगलां देवोत्तमां गणपतियोत्तरः तत्स्वीज्योतवाणी की जन्म जन्मः स्वापश्यन्तो अज्वा वंश अभिमुच्यत्वं भवानां ग्रहाणां अत्यंत दिव्य संपूर्ण ग्रह आशीर्वचन प्राप्ति फल सिद्धिरस्तु शतमानं भवति शताय पुरुषः यथेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई राजाधिराज योगी राजा परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की श्री सच्चिदानंद ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్.